అలాగే డయాబెటీస్ టాబ్లెట్స్ అంటే షుగర్ పేషెంట్స్కి వచ్చేటువంటి టాబ్లెట్స్ పైన కూడా మన గతంలో 12% ట్యాక్స్ 100 రూపాయలు పడేది, ఇప్పుడు 93 రూపాయలు పడుతుంది. దాదాపు 7 రూపాయలు అనేది ఆదా అవుతుంది. అలాగే కార్డియాక్ మెడిసిన్స్ పైన అంటే గుండె సంబంధిత మెడిసిన్లకు గతంలో ఎంఆర్పీ రేటు 800 ఉండేది, ఇప్పుడు 749 రూపాయలకు తగ్గింది. దాని ద్వారా 51 రూపాయలు అనేది మనకు సేవ్ అవుతుంది. అలాగే హోమియోపతి మెడిసిన్ పై కూడా మనం తగ్గించడం జరిగింది. అలాగే మెడికల్ విభాగంలో ఎమర్జెన్సీగా ఉపయోగించినటువంటి ఆక్సిజన్ దానిపైన గతంలో సిలిండర్లు మీకు దాదాపు 10,000 రూపాయలు పడింది, 9,374 రూపాయలు, అంటే దాదాపు 626 రూపాయలు తగ్గింపు అనేది దీనివల్ల జరుగుతుంది. అలాగే పిల్లలు చదువుకునేటువంటి స్టేషనరీ దానిపైన కూడా తగ్గించడం జరిగింది. మనకు పెన్సిల్ గతంలో 10 రూపాయలు ఉండేది, ఇప్పుడు 8 రూపాయల 93 పైసలు, అంటే ఒక చిన్న పెన్సిల్ పైన కూడా 1 రూపాయి ఆదాయం జరుగుతుంది. అలాగే ఆఫీస్ బైకులు కానివ్వండి, రిజిస్టర్స్ నోట్బుక్లు కానివ్వండి, గతంలో 12% ఉండేటువంటి రిజిస్టర్ నోట్బుక్లు 50 నుంచి 200 మధ్య ఉన్నవి, ఇప్పుడు మనకు 175 రూపాయలు వస్తున్నాయి, అంటే దాదాపు 21 రూపాయలు ఆదా. అలాగే ఆటోమోటివ్స్ అంటే కదా వెహికల్, ఆ వెహికల్ పైన మనం తీసుకుంటే కదా ఒక కారు 5,64,000 రూపాయల కారు గతంలో 25% జిఎస్టీ ఉండేటువంటిది ఈసారి 18% తీసుకొని వచ్చినారు. దానివల్ల 5,19,000 అంటే దాదాపు 44,000 మనకు సేవ్ అవుతుంది ఒక చిన్న కారు తీసుకునే. అలాగే 2 వీలర్స్ మన చిన్న స్కూటీ ఎత్తుకున్నా కానీ 83,000 ఉండేది 76,000, అంటే దాదాపు చిన్న స్కూటీ మీద కూడా 6,500 మనకు ఆదా అవుతుంది. అలాగే ఆటో గతంలో 25% జిఎస్టీ ఉన్నప్పుడు ఆవరేజ్ పైన 2,45,000 ఉన్నటువంటి ఆటో ఇప్పుడు 2,25,859, అంటే ఒక చిన్న ఆటో కొన్నా కానీ 19,145 రూపాయలు ఆదా అవుతుంది. అలాగే సైకిల్ పైన గతంలో 12% ఉంటే ఇప్పుడు 5% జిఎస్టీ పెట్టడం వల్ల చాలా వరకు మనకు ఆదా అవుతుంది. అలాగే స్పోర్ట్స్ కిట్స్ పైన అంటే క్రికెట్ బ్యాట్లు కానివ్వండి, బ్యాగులు కానివ్వండి, ఆ స్పోర్ట్స్ సంబంధించిన మెటీరియల్ కూడా గతంలో 12% ఉండేది, 5% తగ్గడం వల్ల సగటున 475 రూపాయలు తగ్గింపు అనేది అందులో జరుగుతుంది. అలాగే ఇళ్లలో వాడుకునేటువంటి ఎలక్ట్రిక్ సామాన్లు, టీవీల పైన, టెలివిజన్ల పైన గతంలో 11,900 25% ఉండేటువంటి గోల్డ్ రేట్తో ఎత్తుకుంటే 11,900 ఉండేది, 10,970, అంటే ఒక చిన్న టీవీ పైన 32 ఇంచీల టీవీ పైన కూడా 930 రూపాయలు మనకు ఆదా అవుతుంది. అలాగే ఏసీలు కానివ్వండి, రెఫ్రిజిరేటర్లు కానివ్వండి, అన్ని ఎలక్ట్రిక్ పరికరాల పైన కూడా తగ్గించడం జరిగింది. అలాగే సోలార్ సిస్టమ్ పైన కూడా గతంలో 25% ఉండేది, ఈసారి 18% తగ్గించడం వలన దాదాపు 23,000 రూపాయల పైచీలకు మనకు తగ్గుతూ వస్తుంది. అలాగే రైస్ కుక్కర్ల పైన కానివ్వండి, అన్నిటిపైన కూడా ఎలక్ట్రిక్ పరికరాల పైన గతంలో 25% ఉండేది, ఇప్పుడు 18% తగ్గించడం వల్ల దాదాపు చాలా వరకు ఆదా అనేది